బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. పని మనుషులుగా చేరి ఇంట్లోని దంపతులను కట్టేసి భారీగా నగలు దోచుకుపోయారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్య కేసు విచారణలో ఉండగానే జవహర్ నగర్లోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో అచ్చం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక్కడ కూడా రిటైర్డ్ అధికారులను టార్గెట్ చేశారు. 13 రోజుల క్రితమే పనిలో చేరి ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి మత్తుమంది ఇచ్చి నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. 75 తులాల బంగారం, 20 కిలోల వెండితో పాటు 30,000 నగదును ఈ గ్యాంగ్ దోచుకుపోయింది. నిన్న మధ్యాహ్నం ఈ దంపతులు మత్తు నుంచి తేరుకొని గట్టిగా కిటికీల నుంచి అరవడంతో కాలనీ వాసులు గమనించి వారిని రక్షించారు. మరిన్ని అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి రాముడు లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు ఘటనా స్థలం నుంచి. రాముడు. ఎస్ సంధ్య, నేపాలీ గ్యాంగ్ మరొకసారి హైదరాబాద్ నగరంలో రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా వీళ్ళు ఇద్దరు కూడా ఆయన రిటైర్డ్ అయినటువంటి సీనియర్ సిటిజన్, 68 సంవత్సరాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ భార్య డాక్టర్ 58 సంవత్సరాలు ఉంది. ఇల్లు కూడా కొంత ఐసోలేటెడ్గా ఉంటుంది. ఈ కాలనీలో కొంత ఐసోలేటెడ్గా ఉండడం కూడా వాళ్ళకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం చుట్టుముట్టు ఆ పక్కనే మిలిటరీ ఏరియా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి చాలా ప్లేస్ ఖాళీగా ఉండడం, ఈ ఇల్లు ఐసోలేటెడ్గా ఉండడం, దాని ద్వారానే చాలా లేటుగా విషయం బయటకు వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి నేపాలీ గ్యాంగ్ వాళ్ళ యజమానిని అడిగారు, మేము బర్త్డే చేసుకుంటాం, బర్త్డే వేడుకలు చేసుకుంటాం అనడంతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అయితే బయట నుంచి మరొక నలుగురు కూడా వచ్చి ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత వాళ్ళను బెదిరించి మొత్తం కూడా దోపిడీకి యత్నించారు. అయితే వాళ్ళు ఒకటే చెప్పారనేది తెలుస్తుంది, మీరు ఏమైనా తీసుకెళ్ళండి, మమ్మల్ని ఏం చేయొద్దు అని వేడుకోవడంతో వాళ్ళను కట్టేసి ఆ తర్వాత మొత్తం దోచుకొని వాళ్ళకి మత్తుమంది ఇచ్చి వెళ్ళిపోయారు. మనం చూస్తే ఇల్లు కూడా రోడ్డుకు కొంత లోపలికి ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు కూడా రారు. నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత ఈ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళను చూసి ఆయన కేకలు వేయడంతో బెడ్రూమ్లోంచి కేకలు, అంటే వాళ్ళని కట్టేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు బయటికి రాలేకపోయారు. మరొక వైపు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఈ గేట్లు కానీ ఇల్లు కానీ మొత్తం తాళం వేసి ఉన్నారు. అయితే వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసుకొని వచ్చి దోపిడీకి యత్నించారు. అయితే ఇందులో ఉండేటువంటి దాంట్లో గతంలో వికారాబాద్ ప్రాంతంలో కూడా అఫెన్స్లో పాల్గొన్నట్టు వాళ్ళు జైలుకు వెళ్ళి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి గ్యాంగ్ సభ్యులంతా కూడా ఇప్పటికే నేపాల్ చేరుకున్నట్టుగా వీళ్ళు గుర్తించారు. వాళ్ళ సెల్ ఫోన్ డేటా ఆధారంగా నేపాల్కి వెళ్ళిపోయినటువంటి అంశాన్ని గుర్తించారు. దాదాపు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళను రప్పించేందుకోసం, వాళ్ళని పట్టుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. చెప్పండి సార్. అంటే మొన్న జరిగిన ఘటన నేపాల్ గ్యాంగ్ సంబంధించి, అంటే నేపాల్ గ్యాంగ్ ఇలాగా మన సిటీలో చాలా మంది ఉన్నారని మనం అనుకోవచ్చా? అంటే ఇలా యజమానులను ఇచ్చేసి వాళ్ళు అంటే దొంగతనం చేసేటువంటి ప్లాన్లోనే ఇలాంటి గ్యాంగులు దిగాయని చెప్పి భావించవచ్చా ఈ ఘటన తర్వాత? ఎస్, అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొన్న కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ కూడా నేపాల్ పని మనుషులను పెట్టుకునేటప్పుడు ఆలోచించండి, వాళ్ళ వివరాలు తీసుకోండి, కొంత జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే అక్కడ వాళ్ళు కాకుండా లోకల్ వాళ్ళని పెట్టుకోండి అన్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అని అంటే వాళ్ళు వాంటెడ్లీ ఈ విధమైనటువంటి పనులకి దిగినట్టుగా చూడొచ్చు. చాలా ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఘటనలు జరగడం చూస్తుంటే తప్పనిసరిగా అంటే వాళ్ళు ఒక అంచనా ప్రకారం, అంటే ఇక్కడికి వచ్చి ఏదో పద్ధతిలో తమకు అవకాశం ఉన్న మేరకు దోచుకొని పోయే విధంగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనేది మాత్రం అనిపిస్తుంది మనకి. ఎందుకు అని అంటే మనం చూడొచ్చు జరిగినటువంటి 2 ఘటనలు, అంటే ఇటీవల జరిగినటువంటి 2 ఘటనలు కూడా ప్రశాసన్ నగర్లో జరిగినటువంటి ఘటన కానీ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఘటన కానీ, అంటే కుటుంబంలో ఎవరు ఎక్కువ మంది లేనటువంటి ఇళ్లను ఎన్నుకోవడం, కేవలం కొంతమంది మాత్రమే ఉండేటువంటి అంశాలను వాళ్ళు ఫోకస్ చేసుకోవడం, అందులో ముసలి వాళ్ళు ఉండే విధంగా చూసుకుంటున్నారు. అయితే ప్రధానంగా అలాంటి వాళ్ళను ఉండే విధంగా చూసుకుంటున్నారు. అట్లా చేసుకొని ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. మనం నిన్న ప్రత్యక్షంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఏం జరిగింది, ఎన్ని గంటలకు ఈ విషయం బయటకు వచ్చింది? మాకు 3:30 సమీపంలో మా లేబర్ ఒకని ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటే అతన్ని పిలిచి సార్ పిలిచి హెల్ప్ అని పిలిచిండు. పిలిస్తే అతను వచ్చి ఈ గేట్లకి వెళ్ళి వస్తే ఈ గేట్కి లాక్ చేసింది. ఈ గేట్కి లాక్ చేసి ఉంటే ఆ పక్కన గేట్కి వెళ్ళి రమ్మని చెప్తే పక్కన గేట్కి వెళ్ళాడు. నేను అక్కడే ఉన్నాను, దూరంలో ఉన్నాను. నాకు ఫోన్ చేయగానే అంత లోపలికి వెళ్తే లోపల బెడ్రూమ్లో వేసి లోపల బెడ్రూమ్ కూడా లాక్ చేసిండ్రు. లాక్ చేస్తే సార్ చూపించాడు, లాక్ అక్కడ ఉంది పలానా చోట అని చెప్పి. వానికి అర్థం కాలేదు, 3-4 టైమ్స్ చెప్తే అప్పుడు తీసుకొని ఆ లాక్ తీశాడు.
తీసి ఎంబడే వాడు కట్లిప్పేశాడు. అంత లోపల ఆ మేడం వాళ్ళ అన్నయ్య వచ్చిండు. ఆ లోపల నేను వచ్చిన లోపలికి వచ్చి చూసేసరికి మొత్తం అన్ని ఏం లేకుండా అమ్మని చేతులు అన్ని కట్టేసిండ్రు. మొత్తం అన్ని చిందరం మందరం చేసేసిండ్రు. ఏమైనా దాడులు చేశారా? వాళ్ళకి ఏమైనా గాయాలైనాయా? ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఎట్లా ఉంది? వాళ్ళు ఎలాంటివి ఏం చేయలేదు. ఎందుకు అంటే మేడం కానీ సార్ కానీ ఫస్ట్ దాడికి వాళ్ళు వచ్చి మూతి మూయంగానే మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని ఏం హామ్ చేయకండి, మీకు ఏం కావాలో అది తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. సో అందువలన వాళ్ళని ఏం హామ్ చేయకుండా వాళ్ళని లోపల బంధించేసి వాళ్ళకి కావాల్సింది దోసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. అంటే మాకు చెప్తున్న దాని ప్రకారం, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 70 తులాల బంగారం, 20 తులాల 20 కేజీల వెండి, చాలా డబ్బులు, కొన్ని డాలర్స్ కూడా దోసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏమేమి చెప్పారు సార్ వాళ్ళు మీకు? అంటే 60 తులాస్ అని చెప్పిండ్రు. 2 సిల్వర్ కూడా పోయిందన్నారు. క్యాష్ కూడా ఒక 30,000 వరకు పోయిందని చెప్పారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇద్దరు పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మీరు చూశారు కదా, ఇంట్లో ఏమైనా పగలగొట్టడం కానీ అట్లాంటివి చేశారా? పగలగొట్టడం ఎలాంటివి మాత్రం ఏం పగలగొట్టలేదు. ఓన్లీ వాళ్ళకి సంబంధించిన బీరువాలు అవి పగలగొట్టి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి తీసుకున్నారు. బెడ్స్ కింద ఉన్న మనం పెట్టుకునే బూట్ స్పేస్లో బట్టలు పెట్టుకునే అవి కూడా తీసిండ్రు. అన్ని ప్రతి ఒక్కటి గుడి మొత్తం అన్ని చిందరమందరం. దేవుని దగ్గర ఉన్న గుడిలో ఉండే సిల్వర్ ప్లేట్స్ కానీ అవి ఇవి అన్నీ తీసుకెళ్ళారు. వాళ్ళనైతే ఎలాంటి హామ్ చేయలేదు. ఇద్దరు ప్రస్తుతానికి సార్ కానీ మేడం కానీ బాగానే ఉన్నారు. అంటే వాళ్ళు ఇద్దరు చేతులు పెట్టేసి ఉన్నారా? ఎట్లా ఉన్నారు సార్? అంటే సార్ అంటే వాళ్ళకి మతమంది ఇచ్చి కొంత నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేది గమనించారు అనేది తెలుస్తుంది. ఏంటి సార్? యాక్చువల్లీ సార్కు మత్తుమందు తాగిపించారు. మేడంకి తాగిపోయాలని ఫోర్స్ చేస్తే మేడం తాగలేదంట. సార్ అదే మత్తులో ఉన్నారు. మొన్న నైట్ 8:30కి అట్లా చేస్తే నిన్న 3:30 మేము సాయంత్రం 5:30 9 ఈవినింగ్ నైట్ 9:30 వరకు కూడా సార్ కోలుకోలేదు సరిగా, మొత్తం మాట్లాడలేకపోయినరు. అంత ఉంది మత్తు. మేడంకి తాగలేదు. కానీ మేడంకి కాలు చేతులు ఇట్లా వెనక కట్టేసేసరికి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. నిన్న కొంచెం బాగా ప్రాబ్లం ఉండే, కానీ ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు. ప్రాబ్లం లేదు. ఎలాంటి వాళ్ళకి అయితే ఏం లేదు. చేతులు కట్టేస్తే కొంచెం చీరకపోయినాయి అంతే. అంటే వాళ్ళ ఫోన్స్ ఇవన్నిటిని లాగేసుకొని వెళ్ళిపోయారా? ఎట్లాంటి ఫోన్ లేదు అసలు వాళ్ళ దగ్గర. ఎలాంటివి ఏం లేవు. వాళ్ళ ఫోన్స్ మేడం వాళ్ళ ఫోన్ తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎన్వీఆర్వి వైర్స్ అన్ని కట్ చేసి దాన్ని బకెట్లో వేసి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళని చూసినప్పుడు లేదా పోలీసులు మాట్లాడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా లేదా ప్రొఫెషనల్ దోపిడీలు చేసే వాళ్ళలాగా ఇవన్నీ చేశారు అని అంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒక అంచనాకు వచ్చి ఉంటారు కదా. అంటే చూసిండ్రు పోలీసు వాళ్ళు. ఇదేంటంటే ప్లాన్ ప్రకారంగానే వాళ్ళు ముందు రీసెంట్గా 15 డేస్ బ్యాకే వచ్చింది వాళ్ళు మేడం దగ్గరికి. ఇద్దరు వచ్చిండ్రు ఫస్ట్. దాని తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది. ఆమె బర్త్డే ఉందని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి అది ఒక క్రియేట్ చేసిన బర్త్డే ఉందా లేదా అనేది కూడా తెలీదు. సో అది క్రియేట్ చేసి అట్లా డ్రామా ప్లే చేసింది. ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా అనిపించినాయా? సెక్యూరిటీ బయట నుంచి అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు, కానీ సెక్యూరిటీ ఆపకపోవడానికి కారణం ఏంటంటే ఇళ్ళ మనిషి. సో డైలీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు ఆపలేదు, అంతే తప్ప ఇంకేం. థ్యాంక్ యూ. ఇది మనం చూడొచ్చు. అంటే జరిగినటువంటి ఘటనను చూస్తే వాళ్ళు ప్లాన్గానే వచ్చారు. ప్లాన్గా వచ్చే ఈ అంత దోపిడీకి పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఒకటి వాళ్ళు లగ్గా భావిస్తున్నారు. వాళ్ళని ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్ళారు. కానీ ప్రశాసన్ నగర్లో ఆ విధంగా కాదు, చంపేసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ గ్యాంగులన్నీ కూడా ప్లాన్గానే ఇక్కడ దిగాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎన్నుకుంటున్నటువంటి టీమ్స్ కూడా, అంటే ఇల్లు కూడా, లక్ష్యం కూడా అదే ఉంటుంది. తక్కువ మంది ఉండడం, ఇంట్లో ఎవరు లేకుండా ఉండేటువంటి ప్రాంతాన్ని చూసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు వృద్ధులు అయ్యేటువంటి దాన్ని సెకండ్గా చూసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అన్నింటినీ కూడా చూసినప్పుడు వాళ్ళు ఒక ప్లాన్గా చేస్తున్నారని మాత్రం మనకు స్పష్టమవుతుంది. అయితే ఇలాంటి వాళ్ళ పట్ల కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు పని మనుషులను పెట్టుకునేటప్పుడు ఒక నమ్మకమైనటువంటి ఏజెన్సీల ద్వారా వాళ్ళను రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అవసరమైతే వాళ్ళ వివరాలన్నింటినీ పోలీస్ స్టేషన్కు సమీపంలోని పోలీస్ స్టేషన్ ద్వారా రూఢీ చేసుకోవడం కానీ, లేదంటే నమ్మకమైనటువంటి ఏజెన్సీ నుంచి, ఒక రిజిస్టర్డ్ ఏజెన్సీ నుంచి తీసుకోవడం కానీ, ఇట్లాంటిది చేసినప్పుడు ఇలాంటి ఘటనలకు కొంచెం దూరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా ఈ అంశాన్ని సూచిస్తున్నారు. కొత్త వాళ్ళని చేర్చుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అనేది సూచిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. సంధ్య. రైట్ రాముడు.